మనకందరికీ తెలుసు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకున్నాను. ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకుంది ఓకే, తీసుకున్నాను అనుకోవచ్చు, సరే 400 కోట్లు కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఏమైనా డబ్బులు తీసుకుంటారండి? ఇంటర్మీడియట్ బోర్డు నుంచి డబ్బులు తీసుకుంటారు. జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ నన్న యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏపీఎఫ్డిసి, ఉన్నత విద్యామండలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు, ఏపీఎండిసి, ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్, ఇంకోటి శ్రీనిధి ఫెడరేషన్, డ్వాక్రా వాళ్ళు పాపం ఉంటే దాంట్లో తీసుకుంటారా? ఏమి పిచ్చి పనులు, పిచ్చి కాదు అది. ఐ డోంట్ నో వాట్ టు సే. ఎందుకంటే ఈ డబ్బులంతా ఏం చేశారు కాదు, గవర్నెన్స్ తెలియకపోవడం. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్, కంప్లీట్ ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ జల్ జీవన్ మిషన్, కొలాయిల్లో ఇచ్చేయడానికి నీళ్ళు రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దానికి మనం మ్యాచింగ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కొలాయి నీళ్ళు రావాలి, జల్ జీవన్ మిషన్. అది మనం మ్యాచింగ్ గారిని ఇవ్వకపోగా వాళ్ళు పంపించిన డబ్బు మనం తీసుకునేస్తామా? ఏం పనులేవి? ఇంకోటి మన దాన్ని 14-15 ఫైనాన్స్ కమిషన్ పంచాయతీరాజ్కి ఇచ్చింది. పాపం మా దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు కాళ్ళు అడిగట్టుగా తిరిగారు. దాదాపు 9-10 వేల కోట్లు వీధి దీపాల కోసం వచ్చే డబ్బులు అవి కూడా నువ్వు నొక్కేస్తే ఇవంతా ఎట్లా తీసుకున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్లో ఈ కార్పొరేషన్ అందరినీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నారు. చేసిన తర్వాత దాన్ని ఖజానా తీసుకున్నారు. ఎంత అందంగా తీసుకున్నారు చూడండి. సో ఏపీఎండిసిలో నుంచి వచ్చిన డబ్బులు ఏమి. సో ఈ లెవెల్లో ఎక్కడ డబ్బు దొరికితే అక్కడి నుంచి లాక్కునేస్తే అసలు గవర్నమెంట్లో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో పైసా కూడా ఇవన్నీ తెలుసుకోకుండా మేము ఎట్లా స్టార్ట్ చేసేది పరిపాలన? సో అన్లెస్ అంటే మాకు అక్కడ ఏముంది, అసలు ఎంత తినేసాడు, ఎంత ఉంది, కనీసం మేము ఎంత కట్టాలి రేపటి నుంచి అనేది తెలుసుకోకుండా ఇప్పుడు ఆయన దాన్ని ఎలక్షన్ ముందు నేను ఏమంటారు ఎలక్షన్ ముందు రోజు మేము డబ్బులు దాన్ని బటన్ నొక్కుతాము అంటూ వచ్చాడు. ఏమనుకున్నాం బటన్ నొక్కుతారని. ఇంతకు ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే కొంత డబ్బులు పడ్డాయి. కరెక్ట్గా ఒక 10-15 రోజుల తర్వాత మీరు చూసారు లేదు, సాక్షిలో వరుసగా 3-4 రోజులు హెడ్డింగ్ వచ్చింది. ఏమని? చంద్రబాబు ఫీజులు కట్టవా బాబు, ప్లీజ్ ఫీజులు బాబు. అదేదో మేమేదో వచ్చి ఆ యొక్క 10 రోజుల్లోనే మొత్తం డబ్బులు తినేసినట్టు. ఇంత ఏంద్రా అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2023-24 సంవత్సరానికి కట్టవలసిన ఫీజుల్లో మొదటి ఇన్స్టాల్మెంట్ మాత్రమే 2024 మార్చి 1వ తేదీన వేశారు. ఆ డబ్బులు కూడా పూర్తి ఇవ్వలేదు, ఎలక్షన్ తర్వాత పడ్డాయి. అంటే నువ్వు 3,480 కోట్ల రూపాయలకి, నేను కేవలం ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3,480 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఉద్దేశించిన డబ్బులు వేయకుండా, వాళ్ళకి ఇవ్వకుండా, కరెక్ట్గా మేము తీసుకున్న వారం నుంచి ఫీజులు వేయి బాబుని మా మీద పడితే ఎంత అన్యాయం అది? నువ్వు వేయలేదు, సంవత్సరం పాటు గమ్మ ఉన్నావు, మేము రాగానే మా మీద పడతారేంటి? అసలు అర్థం ఉందా? ఆ సాక్షి పేపర్ ఎవరు నడుపుతారో, దానికి ఎడిటర్ ఎవరో, నేను జర్నలిస్టులు కాను, జర్నలిస్ట్ ఇట్లే, కానీ ఖచ్చితంగా జర్నలిజం వాల్యూస్ మాత్రం శూన్యం, అస్సలు శూన్యం. అరే మేము ఇంకా వచ్చి 10 రోజులు కాలేదు, నువ్వు 3,000, వాళ్ళెవరికి సర్టిఫికేట్ రాలేదు, వాళ్ళని చేస్తాను. ఇప్పుడు 4,000 కోట్లు ఇచ్చే శక్తి ఇప్పుడు మా దగ్గర లేదు. సో వాళ్ళని అడుక్కొని బాబు మీకు ఒక 5-6 ఇన్స్టాల్మెంట్లో కడతాము, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వండి, వాళ్ళ చదువులు ఇదైపోతున్నాయి, వాళ్ళు పై చదువులకు పోవాలి, ఇంత సాగు మీద వస్తుంటే అంటే ఎంత లెవెల్లో చూడండి. ఏదో దాని ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి ఎక్కడ కనపడితే రూపాయి లాక్కునేసినప్పుడు మేము ఇవంతా బయటపెట్టకుండా మేము పరిపాలన ఎట్లా స్టార్ట్ చేయాలి? అంటే ఇది ఒక రకమైన చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ చర్చ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రిలీజ్ చేసిన శ్వేతపత్రం కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు కానీ, సరే అవి అబద్ధాలా నిజాలా తర్వాత తేలుతాయి, కానీ చెప్తున్న మాటలు కానీ, ఇదంతా మొన్నటి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలకి సంబంధించి గ్రౌండ్ ఇదే మేజర్గా. ఆర్థిక పరిస్థితి గ్రౌండ్. సార్ 1,13,000 కోట్ల రూపాయలు కనీసం ఎంట్రీ కూడా చేయకుండా అట్లే పెట్టినారంటే ఆ వర్క్ చేసిన సంగతి ఏంటి? అదే కదా, అదొక ఎంట్రీయే కాదు, చాలా వాటికి బిల్స్ లేవని రిజిస్టర్ ఆఫీసుల మీద కేంద్రం నుంచి నోటీసులు వచ్చాయి కదా. సో ఇలాంటి